నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బులియన్ మరియు లేజీ డేజీ స్టిచ్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఫ్లవర్కి బులియన్ మరియు లేజీ డేజీ బులియన్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. స్టెమ్ స్టిచ్, సాటిన్ స్టిచ్, బులియన్ మరియు లేజీ డేజీ స్టిచ్ని ఇక్కడ యూజ్ చేసాము. ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని ఇక్కడ మనం యూజ్ చేసాము. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మనం మొదట స్టెమ్ స్టిచ్ వేరియేషన్ ఎలానో నేర్చుకుందాము. ఇలా మనం డిజైన్ని ఒక లైన్ వేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి నేను సూదిని తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ముందుకి ఇక్కడ నుంచి కొద్దిగా కిందికి తీసుకొని మరలా ఇంతకుముందు తీసుకున్నాం కదా అక్కడి వరకు సూదిని మనం తీసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కొద్దిగా కింది నుంచి మొదట మనం తీసుకున్నాం కదా అక్కడి వరకు మనం సూదిని తీసుకోవాలి. ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇలా సూదిని ఇలా పెట్టుకొని దారాన్ని సూది పైనుంచి మనం ఇక్కడ 1 టైం రొటేట్ చేస్తున్నాను. ఇలాగా ఇక్కడి నుంచి మరలా మొదట సూది తీసుకున్నాం కదా అక్కడి నుంచి కిందికి తీసుకోవాలి. ఇలా ఇది ఫ్రెంచ్ నాట్ స్టిచ్. జస్ట్ మనం ఇక్కడ 1 టైం రొటేట్ చేస్తూ ఉన్నాము. సూదిని కిందికి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కిందికి తీసుకోవాలి. మనం ఈ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని అక్కడక్కడ వేద్దాము. ఇక్కడ మనం ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు చూడండి, ఈ లీఫ్కి సాటిన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. సాటిన్ స్టిచ్ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మనం సూదిని ఒకసారి కిందికి చూడండి ఇలాగా మనం వేసుకుంటూ వెళ్ళాలి. ఇదే సాటిన్ స్టిచ్. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉన్నదో.
చివరగా ఇక్కడ మొదట బులియన్ నాట్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. చూడండి, మొదట ఇక్కడ నేను ఒక చిన్న సర్కిల్ లైన్ మనకు కనపడుతూ ఉన్నది కదా, అక్కడ నుంచి నేను సూదిని తీసుకుంటున్నాను. మరలా ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి మరలా మొదట మనం తీసుకున్నాం కదా, అక్కడి వరకు సూదిని తీసుకొని చూడండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూది పై నుంచి మనం ఇలాగా రొటేట్ చేసుకోవాలి. మనకు ఇక్కడ 20 బులియన్స్ పడతాయి. చూడండి, ఇలాగ పెట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇదే బులియన్ నాట్ స్టిచ్. చూడండి మరలా ఇంకొకసారి. ఇక్కడ మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సూదిని మనం పైకి తీసుకుంటూ రావాలి. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో చివరగా మనం బులియన్ లేజీ డేజీ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. మనం ఈ రెండింటి మధ్యలో నుంచి నేను సూదిని తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి సూదిని ఇక్కడ వరకు మనం తీసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బులియన్స్ వేసుకుంటూ రావాలి. చూడండి, ఈ లెంత్ ఈక్వల్గా ఇక్కడ మనకు 10 బులియన్స్ అవసరం అవుతాయి. చూడండి ఇలా. చూడండి, ఇది బులియన్, ఇక్కడ లేజీ డేజీ స్టిచ్. దీన్నే లేజీ డేజీ బులియన్ నాట్ స్టిచ్ అని అంటాము. ఇక్కడ నుంచి సూదిని మరలా మనం కిందికి తీసుకోవాలి ఇలాగా. ఇక్కడ నుంచి మరలా ఇంతకు ముందులాగే సూదిని ఇలా పైకి లిఫ్ట్ చేసి పెట్టుకొని మొదట బులియన్ స్టిచ్ని వేస్తున్నాము. ఇలా ఇటు నుంచి సూది కింది. చూసారు కదా, లేజీ డేజీ బులియన్ నాట్ స్టిచ్ ఎలానో. ఇక మిగిలిన మధ్యలో కూడా మనం ఈ స్టిచ్ని వేద్దాము.
అందమైనటువంటి మనం బీడ్ స్టిచ్ ఒక మంచి బీడ్ని అలంకరించుకుంటే ఈ డిజైన్ మనకి కంప్లీట్ అయిపోయింది. మరలా ఒకసారి విందాం. ఈ డిజైన్లో మనం స్టెమ్కి స్టెమ్ స్టిచ్ని యూజ్ చేసాము, సాటిన్ స్టిచ్, అవుట్లైన్గా బులియన్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము, ఇక్కడ బులియన్ లేజీ డేజీ స్టిచ్ని యూజ్ చేసాము, ఇక్కడ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.